హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే ఇవాళ మా చిన్న పాప పర్ణీకి 2.5 మంత్ వ్యాక్సిన్ డ్యూ ఉంది. దానికోసం ఇంటి దగ్గర ఉన్న అంగన్వాడీకి వచ్చాను. సో ఈ సిస్టర్ పేరు కవిత. ఈ ఏరియాలో మొత్తం ఈవిడే వేస్తుంది అండ్ చాలా బాగా వేస్తారు. మంచి ప్రికాషన్స్ కూడా చెప్తారు. సో ఏంటంటే మన గవర్నమెంట్లో ఒక 4 వ్యాక్సిన్స్ మాత్రం అవైలబుల్ ఉండదండి. ఒకటి వచ్చి ఫ్లూ వ్యాక్సిన్ 6 to 7 మంత్స్లో వేస్తారు. ఇంకొకటి వచ్చి టైఫాయిడ్ వ్యాక్సిన్ 9 to 12 మంత్స్లో వేస్తారు. హెపటైటిస్ ఏ వ్యాక్సిన్, ఇంకా చికెన్ పాక్స్ వ్యాక్సిన్ 15 మంత్స్ వరకు వేస్తారు అది. సో ఈ 4 వ్యాక్సిన్స్ మనకి గవర్నమెంట్లో అవైలబుల్ ఉండవు. ఈ వ్యాక్సిన్స్ని మనం ప్రైవేట్లో వేయించుకోవాలి. మనం రెగ్యులర్గా చూపించుకునే డాక్టర్ దగ్గర వేయించుకుంటే సరిపోతుంది. ఓవర్గా ఎక్కువ వ్యాక్సిన్స్ కూడా మనం వేయించకూడదండి. ఎందుకంటే ఏవైతే మ్యాండేటరీ, ఏవి ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ అనేవి మన డాక్టర్ని అడిగితే ఆయనే చెప్తారు. సో ఆ వ్యాక్సిన్స్ మాత్రం మనం వేసుకుంటే సరిపోతుంది. వ్యాక్సిన్స్ మాత్రం ఇంపార్టెంట్ అండి. మనప్పుడు వ్యాక్సిన్స్ లేవు కదా అని అనుకోవద్దు. మనప్పుడు లేవు, అప్పుడు జనరేషన్ వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు చూస్తున్నారు కదా, కొత్త కొత్త వైరస్లు, కొత్త కొత్త వేరియంట్లు రోజు వస్తున్నాయి కాబట్టి కొత్త కొత్తవి. సో వీటి నుంచి మనము మన పిల్లల్ని మనమే సేవ్ చేసుకోవాలంటే మనం ఈ వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకొని ప్రివెంట్ చేసుకోవాలి. సో ఇంకొక విషయం సిస్టర్ చెప్పింది ఏంటి అంటే 10 మంత్స్ నుంచి 5 years పిల్లలకి విటమిన్ ఏ డ్రాప్స్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి వేయించాలంట. ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ వేయించడం వల్ల, ఈ డ్రాప్స్ వేయించడం వల్ల పిల్లలకి అంధత్వం రాకుండా, కళ్ళకు సంబంధించిన ఏ వ్యాధులు రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంకొక ఇంపార్టెంట్ వ్యాక్సిన్ అండి, ఈ మధ్య జేఈ వ్యాక్సిన్ అని చెప్పి అందరు పిల్లలకి వేస్తున్నారు కదా, స్కూళ్ళల్లో కూడా వేస్తున్నారు. ఇంతకుముందు ఇది గవర్నమెంట్లో అవైలబుల్ లేదు, బట్ ఇప్పుడు ఉంది. సో అందరికీ వేస్తున్నారు. 6 months గ్యాప్లో 2 డోసులు ఉంటాయి అన్నమాట ఈ వ్యాక్సిన్. పిల్లలకి మెదడు వాపు రాకుండా ఈ వ్యాక్సిన్ వేస్తారు ప్రివెన్షన్కి. సో ఈ వ్యాక్సిన్ కూడా మీ ఇంట్లో మీ పిల్లలందరికీ వేయించండి. ఇలా మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఇస్తున్న వ్యాక్సిన్స్ని మనమైతే యూస్ చేసుకోవాలండి. మనం యూస్ చేసుకోవాలి, నలుగురికి మనం తెలియని వాళ్ళకి కూడా చెప్పాలి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.